కృపా కనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైనటువంటి మా గొప్ప దేవుడా, మా ప్రాణనాథ, మా ప్రాణ ప్రియుడవు తండ్రి, మా ప్రాణములను విమోచించినటువంటి దేవుడవు, మమ్మలను నాయనా నీ ప్రాణమిచ్చి ప్రేమించినటువంటి యేసయ్యా నీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నా. నీ రక్తము ద్వారా నీ కృపా సింహాసనమును మేము చేరగలుగుటకు నీవు చూపినటువంటి మార్గమునకై, ఇచ్చిన ధన్యతకై, యోగ్యతకై, అర్హతకై ప్రభువా నాయన మార్గమునకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు ప్రత్యేకముగా నన్ను నాయన ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ సన్నిధికి రాగలుగునట్లు, నిన్ను సమీపించగలుగునట్లు, నీ స్వరము వినగలుగునట్లు తండ్రి, అల్లాడు ఇజ్రాయేలు ప్రజలు ఆ సీనాయి పర్వతమును చేరలేకపోయారు, కానీ ఈరోజు ప్రభువా మమ్మలను నీ కృపా సింహాసనం ఎదుటికి, ఆ యొక్క సియోను పర్వతం యొద్దకు తండ్రి నడిపించినటువంటి దేవుడవు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఆయన మీరే కనికరించి కృప చూపి ప్రతి వారితో నీ మాటలను ప్రభువా ప్రతి వారికి నీ వినిపించమని వేడుకుంటూ ఉన్నా. ప్రతి వారిని మీరు దర్శించండి ప్రభువా, ఆదరించి, ఓదార్చి, బలపరిచి, స్థిరపరిచి, సరిచేసి తండ్రి మా అంతరంగములో ఉన్నటువంటి తండ్రి ఆశలను ప్రభువా మీరు తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. మా ప్రభువా నాయన మా హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడవు గనుక మాతో స్పష్టముగా మాట్లాడుమని వేడుకుంటూ ఉన్నాం. గ్రహించగలిగే మనస్సును, హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. అనుమానం, అవిధేయతను దూరపరచండి వేడుకుంటూ ఉన్నాం. కనికరించి కృప చూపండి. మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో దేవుడు మనందరి జీవితాలను వెలిగించడానికి, మనల్ని వెలుగులో నడిపించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎందుకంటే వాక్యము వెలుగు, యేసుక్రీస్తు ప్రభు ఆ వాక్యమై ఉన్నాడు, లోకానికి వెలుగై ఉన్నాడు. అంటే వెలుగనంటే ఈ సూర్యుని వెలుగు కాదమ్మా. అంటే పాపములో ఉన్నటువంటి వాడు, పాపము చేసేటువంటి వాడు, దేవునికి దూరంగా ఉన్నటువంటి వాడు, అవిధేయుడైనటువంటి వాడు, రక్షణ పొందనటువంటి వాడు, తర్వాత యేసు ప్రభును ఎరగనటువంటి వారందరూ కూడా చీకటిలో ఉన్నటువంటి వారు. అయితే ఎవరైతే యేసు ప్రభును ఎరిగి రక్షణ పొంది యేసు ప్రభు మాట ప్రకారం, వాక్య ప్రకారం జీవిస్తారో, నడుస్తారో, వాళ్ళందరూ కూడా మరి వెలుగులో ఉన్నటువంటి వారు, వెలుగులో జీవించేటువంటి వారు. కాబట్టి మానవుడు ఈ లోకములో అనేకమైనటువంటివి చేస్తూ ఉంటాడు. మరి తప్పు కాదా, అది సరి అయిందేనా, సరి అయింది కాదా అనేటువంటి విషయాలు మనకు అన్నీ ఒక్కసారే తెలియదు. మనం వాక్యం చదువుతూ ఉంటే, వాక్యం వింటూ ఉంటే మనకు అనేకమైనటువంటి విషయాలు దేవుడు మా ద్వారా మీతో మాట్లాడతాడు. మీరు వాక్యం చదివినప్పుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనము చేస్తున్నటువంటి పనులు సరి అయినయా కావా అనేటువంటి విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి మనల్ని సరిచేస్తూ మనము చీకటిలో జీవించకుండా, చీకటి క్రియలు చేయకుండా, చీకటి సంబంధమైనటువంటి కార్యాలు చేయకుండా ఎల్లప్పుడూ కూడా మనం వెలుగులోనే జీవించాలని. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. అంటే చీకటి మరి లోక సంబంధమైనటువంటిది, సాతాను సంబంధమైంది, పాపపు సంబంధమైంది. కాబట్టి మరి దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు చీకటిలో జీవించరు, చీకటిలో ఉండడానికి ఇష్టపడరు. ప్రియమైనటువంటి బిడ్డలారా, కొంతమంది మరి మురికిని ఇష్టపడం. ఇక్కడ మంచి తెల్లగా ఉన్నాయి బండలు, మరి తెల్ల బండ మీద ఎవరన్నా తీసుకొచ్చి మరి ఇక్కడ జ్యూస్ పోయడం ఇష్టపడతారా అమ్మ? ఎవరన్నా పోసిండ్రనుకో ఏం చేస్తారట? జుట్టు పట్టి గుంజి బయటికి తీసుకుపోయి, ఏందే నువ్వు గంత మంచి తెల్ల బట్టలు స్టేజ్ మీద దంత తెల్ల బండలు ఉంటే నువ్వు ఖరాబ్ చేస్తావా అని ఏం చేస్తారట? కోపం చేస్తారు. ఎందుకు? అది తెల్లగా ఉన్నాయి కాబట్టి, చాలా అందంగా ఉన్నాయి, మనం వాటిని మురికి చేయడం ఇష్టపడం. తెల్ల బట్టలు వేసుకున్నాం, ఎక్కడ పడితే అక్కడ కూర్చోం. ఎందుకంటే ఆ తెల్ల బట్టల మీద పడ్డటువంటి మురికి మరి ఆ యొక్క అందరికి కనబడుతుంది. మనకు కూడా ఏమనిపిస్తుంది? అయ్యో తెల్ల బట్టల మీద మరకలు పడ్డాయి అని మనకు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటారు. మీరు చూశారో లేదో, సాధారణంగా మన దగ్గర, మీ ఇంటి దగ్గర వంటలు చేస్తారు, లేకపోతే ఎక్కడన్నా బయట ఫంక్షన్ అయినప్పుడు వంటలు చేస్తారు. వాళ్ళ బట్టలు చూశారా? ఎట్టుంటాయమ్మా? ఎట్టుంటాయి? వాళ్ళ బట్టలు చూసిందంటే అన్నం తినబుద్ధి కాదు. కాబట్టి చూడకండి, ఏం చేయకండి,
మీరు ఎప్పుడన్నా ఫంక్షన్కి పోతే, పెళ్ళిళ్ళకు పోతే, ఏదన్నా ఫంక్షన్లకు పోతే, లేదా మామూలు హోటళ్ళకు పోతే ఏం చేయండట, వంట వండింది ఎవరు, వాడిని బట్టలు ఎట్టున్నాయని చూడకండి. చూస్తే ఏందట అసలు తినబుద్ధి కాదు. కాబట్టి కళ్ళు మూసుకొని వాడిని చూడకుండానే మీరు తినండి. కానీ అదే పెద్ద పెద్ద హోటల్లో వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారో తెలుసా? వాళ్ళు తెల్ల బట్టలు వేసుకుంటారు, తెల్ల షర్ట్ వేసుకుంటాడు. మరి వంట చేసేటోనికి ఇంత మరకన్నా పడకుండా ఉంటుందా? ఇంట్లో వంట చేసేటోళ్ళకి ఆ వంట చేసేటప్పుడు ఇంత మరకన్నా పడకుండా ఉంటుందా? ఉండదా? పడుతుంది. కానీ పెద్ద పెద్ద హోటల్లో వాడు తెల్ల బట్టలు వేసుకొని సాయంత్రం ఇంటికి పోయే వరకు కూడా ఇంత మరకబడదు. అంటే వాని బట్టలు మురికి చేసుకోకుండా వంట చేసేటోడే మంచి సరి అయినటువంటి వంట చేసే వ్యక్తి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాయంత్రం వరకు కూడా ఇంత నూనె మరక కానీ, పసుపు మరక కానీ, కూర మరక కానీ, లేకపోతే ఇంత చిన్న ఆ వంటకం దగ్గర ఉండేటువంటి ఏ మురికి ఏది కూడా వాని బట్టలకు అంటగా ఉండదు. ఎట్లా పొద్దున పోతాడో బయటికి సాయంత్రం వచ్చేటప్పుడు కూడా అట్లే తెల్లగా ఉంటాయి వాని బట్టలు. అంటే అంత వంట చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మన మీద ఏమవుతాయి? పడతాయి. మరి ఈ లోకములో అంటే ఆ వంట వాళ్ళు ఎంత జాగ్రత్తగా చేస్తారో మనం గమనించాలి. ఈరోజు నీ జీవితంలో ఈ లోకములో జీవించేటప్పుడు నీ బట్టలు అనగా నీ హృదయం అనేటువంటి వస్త్రాన్ని ఎంత జాగ్రత్తగా అది మురికి కాకుండా డాగ్ కానీ, ముడత కానీ, మచ్చ కానీ, తర్వాత మురికి కానీ ఏది కూడా దానికి అంటకుండా అంత జాగ్రత్తగా ఈ లోకంలో మనం జీవించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అదే మనతో మాట్లాడుతూ ఉంటాడు. అనేకమైనటువంటి సందేహాలు మనిషికి ఉంటాయి, అవునో కాదో. మరి చాలామంది ఏంటిది ఉన్న మొదట్లో బాగానే ఉంటా, తర్వాత డౌట్లు వస్తాయి. మొదట్లో డౌట్లు ఉంటాయి, తర్వాత మంచిగా అవుతారు, మళ్ళీ డౌట్ ఉంటుంది. ఇట్లా రకరకాలైనటువంటి మనుషులు. యేసు ప్రభు జీవితంలో కూడా మరి యేసు ప్రభును చూసినటువంటి వారు కొన్నిసార్లు సంతోషించారు, కొన్నిసార్లు సందేహపడ్డారు, మళ్ళీ సంతోషించారు, మళ్ళీ సందేహపడ్డారు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నా విషయమై అభ్యంతర పడనటువంటి వాడు ధన్యుడు అని దేవుని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. దేవుని వాక్యములో లూకాసు వార్త 7వ అధ్యాయం 23వ వచనంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, లూకాసు వార్త 7వ అధ్యాయం 23వ వచనం. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను. చూడండి, యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నా విషయమై అభ్యంతర పడనటువంటి వాడు, డౌట్ పడనటువంటి వాడు, సందేహించనటువంటి వాడు, పడిపోనటువంటి వాడు ఎవరట? వాళ్ళు ధన్యులు. కొంతమంది యేసు ప్రభుని చూస్తే ఏమొస్తుంది? డౌట్ వస్తుంది, సందేహం వస్తుంది. యేసు ప్రభు దేవుడేనా, రక్షకుడేనా? యేసు ప్రభు బాగు చేస్తాడా నన్ను? యేసు ప్రభు దీవిస్తాడా? యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడా? యేసు ప్రభు నా జీవితంలో కార్యం చేస్తాడా? నన్ను రక్షిస్తాడా? నన్ను కాపాడుతాడా? నన్ను పాస్ చేస్తాడా? ఉద్యోగం ఇస్తాడా? సంతానం ఇస్తాడా? ఏమో ఎవరికి తెలుసు, ఏమో ఎవరికి తెలుసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషికి ఏముంటుందట? అవుతుందో కాదో, ఎన్ని చూసినా మళ్ళీ అవుతుందో కాదు. యేసు ప్రభు ఎందుకు ఈ మాట అంటున్నాడు? మనం 18వ వచనాన్ని కనుక చదివితే ఇక్కడ దేవుని వాక్యములో ఈరోజు మనము ధ్యానించుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువు. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. అంతటా యోహాను, చూడండి ఇక్కడ యోహాను ఎవరైనా బాప్తిసం ఇచ్చేటువంటి యోహాన్, యేసు ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరిచినటువంటి వ్యక్తి, యేసు ప్రభుకి బాప్తిసం ఇచ్చినటువంటి వ్యక్తి. యేసు ప్రభు బాప్తిసం ఇస్తా ఉంటే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పౌర రూపం వలె ఆయన మీద దిగి వచ్చినటువంటి దర్శనాన్ని ఆ చూసినటువంటి వ్యక్తి. అప్పుడు ఈయన లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఈయన. మరి ఆ దేవుని గొర్రెపిల్ల కాబట్టి ఈయనని నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఈయన పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిసం మీకు ఇస్తాడు అని యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, యేసు ప్రభుని గురించి మనం ఎంతో గొప్పగా చెప్తాం, ఎంతో గొప్ప సాక్ష్యాన్ని ఇస్తాం.
యేసు ప్రభుని ఎంతగానో ఘనపరుస్తాం, యేసు ప్రభు గురించి అనేక మందికి తెలియజేస్తాం. యేసు ప్రభు గొప్ప దేవుడు, రక్షకుడు, యేసు ప్రభు అట్లా, యేసు ప్రభు ఇట్లా అని చెప్పి యేసు ప్రభు గురించి గొప్పగా పొగుడుతాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రార్థన చేస్తాం, అనేకులకు తెలియజేస్తాం. యోహాను కూడా ఆ విధంగా యేసు ప్రభుని గురించి ఈయన లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని చెప్పి సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు. పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. నేనేమో నీళ్ళలో ముంచుతున్నాను కానీ ఆయన నీళ్ళలో ముంచే వ్యక్తి కాదు. ఆయన మార్గాన్ని సిద్ధపరచమని కేక వేస్తున్నటువంటి వ్యక్తి యోహాను. అలాంటి యోహాను ఒక ప్రత్యేకమైనటువంటి మరి పిలుపు ద్వారా వృద్ధాప్యములో ఉన్నటువంటి జకర్యా, ఎలిజబెత్లకు జన్మించినటువంటి వ్యక్తి. అయితే ఆయనను ఏం చేశారు? ఆయనను హేరోదు చెరసాల్లో పడేశాడు. ఎందుకు? ఆయన దేవుని నీతిని గురించి ప్రకటిస్తున్నాడు, బాప్తిసం ఇస్తున్నాడు. తర్వాత హేరోదు చేసినటువంటి పాపాలను గురించి హేరోదును హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి తన భార్య ఏం చేసేది? హెరోదియా, నా మీదనే చెప్తాడా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళ పాపాలు వాళ్ళకు అవసరం లేదు. ఈ హెరోదియా ఎవరు? తన సహోదరుని భార్య. మరి ఆయనను చంపినరో చచ్చిపోయిండో ఎట్లయిందో ఏమైందో తెలియదు, కానీ ఆయనను చంపేసి అని అనుకుంటారు. చంపేసి ఇప్పుడు తన సహోదరుడే ఏం చేశాడు? ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇది తప్పు, ఈ విధంగా నువ్వు చెయ్యొద్దు అని ఖండించినటువంటి వాడు బాప్తిసం ఇచ్చే యోహాను. కాబట్టి నా తప్పులు బయట పెట్టిండు, ఎట్లెట్లా బయటలు పెడితే ఈయన తప్పులు బయట పెట్టాలని చాలా ప్రయత్నం చేసింది, కానీ పాపం ఆయనలో ఏ తప్పు లేదే. కాబట్టి ఏం చేసింది? ఇట్లా కాదు, ఏం చేసేది? హెరోదును ఇక నిద్రపోనిత్తలేదు. కూసుంటే ముఖం మాడుతుంది, లేతే ముఖం మాడుతుంది, తినేటప్పుడు ముఖం మాడుతుంది, నీళ్ళు ఇచ్చేటప్పుడు ముఖం మాడుతుంది, పండుకుంటప్పుడు ముఖం మాడుతుంది. ఇక పాపం ఆమె పోరు తట్టుకోలేక, అమ్మ ఏంది చెప్పిగా, ఏం చేయమంటావో చెప్పిగా. ఒక దేశాన్ని పరిపాలిస్తాను కానీ ఆమెను పరిపాలించలేకపోయి. ఇక పాపం తట్టుకోలేక ఏం చేయమంటావు చెప్పు, ఆయన చంపుతావా లేదా, ఆయన చంపుతావా లేదా, ఆయన చంపుతావా లేదా, ఆయన చంపుతావా లేదా, ఆయన చంపుతావా లేదా అని ఒకటే ఇక పెట్టి తట్టుకోలేక పాపం ఈయనేమో దేవునికి భయపడతాడు. యోహాను ఏం తప్పు చేయలేదు, ఎందుకు చంపాలి? ఎంతోమందిని అన్యాయంగా చంపిండు, కానీ ఈయనను చంపలేకపోతాడు. ఎందుకు అనంటే ఆయన నీతిమంతుడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆఖరికి ఏం చేశాడు? ఇక ఈమె పోరు తట్టుకోలేకపోయి తీసుకుపోయి జైలు వేసి అట్లనే జర తృప్తిగా ఉంటుందా అంటే అట్లా కూడా తృప్తి లేదా. ప్రియమైనటువంటి బిడ్డలారిగా చెరసాల్లో ఉన్నాడు ఇప్పుడు యోహాను. ఈయన పరిచర్య ఆగిపోయింది, శిష్యులే బాప్తిసం ఇస్తూ ఉన్నారు. ఇక ఈయన బాప్తిసం ఇవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉండి ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఇవన్నీ వింటున్నాడు. చెరసాలలో యేసు ప్రభు చేస్తున్నటువంటి అద్భుతాలు వింటున్నాడు. నాయన గ్రామములో విధురాలి కుమారుని లేపినటువంటి అద్భుతాన్ని గురించి విన్నాడు. మరి యేసు ప్రభు స్వస్థపరిచే విన్నాడు, సువార్త విన్నాడు, అనేకమైనటువంటి విషయాలు యేసు ప్రభు గురించి ఆయన చెరసాలలో విన్నాడు. కానీ ఆయనకు మొదట్లో ఉన్నటువంటి ఆ యొక్క నిర్ధారణ ఇప్పుడు ఎందుకో డౌట్లో పడిపోయాడు. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు? ఆయన చెరసాల్లో ఉన్నాడు. అరే మరి నేను ఇన్ని చేశాను, ఆయన మార్గాన్ని సిద్ధపరిచాను, మరి నేనెందుకు చెరసాల్లో ఉన్నాను? ఆయన మెస్సయ్య కదా, మెస్సయ్య వచ్చినప్పుడు ఎందుకు పరిస్థితులు మారలేదు? నేనెందుకు చెరసాల్లో పడ్డాను? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆ రోమీలు మమ్మల్ని పరిపాలిస్తున్నారు కదా, వారి చేతి నుంచి మమ్మల్ని ఎందుకు విడిపించలేదు? ఇంకా యేసుక్రీస్తు ప్రభు అని ఎదురు చూస్తున్నాడు యోహాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో వచ్చే సమస్యలు బట్టి మొదట్లో ఉన్నటువంటి విశ్వాసం ఏమవుతున్నది? తగ్గిపోతున్నది. నీ జీవితంలో వచ్చే బాధలు బట్టి, అనారోగ్యతలు బట్టి, సమస్యలు బట్టి, కష్టాలు బట్టి ఏమవుతున్నావట? నిజంగా యేసు ప్రభు నాతో ఉన్నాడా? నన్ను రక్షిస్తాడా? నన్ను కాపాడుతాడా? ఎందుకు నన్ను యేసు ప్రభు రక్షించట్లే, కాపాడుతలేడని అనేకమైనటువంటి ఏమొస్తాయమ్మా? సందేహాలు వస్తాయి. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎందుకంటే నువ్వు యేసు ప్రభు గురించి గొప్పగా చెప్పావు. అయ్య కూడా
చాలాసార్లు తన సాక్ష్యంలో చెప్తాడు, నేను అనేక మందికి యేసు ప్రభు సువార్త చెప్పాను, ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ సువార్త చెప్పాను, ఇళ్లలో పని చేసుకుంటా సువార్త చెప్పాను, మేస్త్రి దగ్గర పని చేసుకుంటూ చెప్పాను, గోదాములో పని చేసుకుంటూ సువార్త చెప్పాను, స్కూల్లో చెప్పాను, యేసు ప్రభు గొప్ప దేవుడని. వేమన పద్యం చెప్పమంటే కూడా మరి యేసు ప్రభు గురించే చెప్పాను, ఇంత ఘనంగా యేసు ప్రభు గురించి చెప్పాను. కానీ నా కుడికాలు పడిపోయింది, ఇంత అనారోగ్యంతో బాధపడుతుంటే అందరూ వచ్చి నన్ను అంటున్నారు, ఓ యేసు ప్రభు గురించి బాగా చెప్పినావు, ఇప్పుడు ఏమైంది అని అనేక మంది హేళన చేశారు. అప్పుడు అయ్యా అనుకున్నాడు, అయ్యో దేవా, నేను బ్రతకకున్నా మంచిదే, నేను చనిపోయినా మంచిదే, కానీ నీ నామానికి అవమానం కలగొద్దు, నన్ను బట్టి నీ పేరును వాళ్ళు నిందించొద్దు అయ్యా, దూషించొద్దు. నన్ను బాగు చేయకున్నా మంచిదే, కానీ నీ పేరుకు అవమానం కలగొద్దు ప్రభువా అని చెప్పి అయ్య ప్రార్థన చేసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనిషి జీవితంలో మరి కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అనారోగ్యతలు వస్తాయి. ఆ సమయంలో నీవు సందేహపడి యేసు ప్రభు ఎందుకు నన్ను బాగు చేయడం లేదు, యేసు ప్రభు ఎందుకు నన్ను విడిపించడం లేదు, యేసు ప్రభు ఎందుకు నన్ను చెరసాలలో నుండి బయటికి తీసుకురాలేదు, యేసు ప్రభు ఎందుకు నా రోగం నుండి స్వస్థపరచలేదు, యేసు ప్రభు ఎందుకు చనిపోతున్న నన్ను బ్రతికించలేదు, యేసు ప్రభు ఎందుకు నా అప్పుల సమస్య నుంచి నన్ను కాపాడలేదు అని ఇట్లా రకరకాలైనటువంటి ఆలోచనలు మనిషికి కలుగుతాయి. యోహాను కూడా ఏం చేస్తున్నాడు, ఆ చెరసాలలో విన్నాడు. ఆయన ఎక్కడున్నాడట, మనం దేవుని వాక్యములో చదువుకుందాం. మత్తయి సువార్త 4:12. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి. చూడండి, ఇక్కడ యోహాను చెరసాలలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెరపట్టబడ్డాడు. మరి యేసు ప్రభు తన పరిచర్యను కొనసాగిస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు గురించి చెరసాలలో ఆయన శిష్యులు, యోహాను శిష్యులు వెళ్ళి చెప్తా ఉన్నారు, యేసు ప్రభు పలానా ప్రాంతంలో పలానా అద్భుతాలు చేశాడు, పలాని వారిని స్వస్థపరిచాడు, గుడ్డి వారికి చూపు, మూగవారికి మాటలు, చెవిటి వారికి వినికిడి, చనిపోయిన వారిని లేపుతున్నాడు, తర్వాత బీదలకు సువార్త ప్రకటించబడతా ఉన్నది అనేటువంటి విషయాలు చెప్పారు. నాయని గ్రామంలో ఆ విధురాలి కుమారుని లేపినప్పుడు ఆయన శిష్యులు వెళ్ళి జరిగినటువంటి సంగతిని యోహానుకు చెప్తా ఉన్నాడు. కానీ ఈ అద్భుతాల గురించి యోహాను ఎప్పుడు వింటా ఉన్నాడో ఆయనకి ఇంకా తృప్తి లేదు. ఎందుకంటే మా ప్రజలు విడిపించబడాలి, మా ప్రజలు ఈ రోమిల నుంచి ఇంకా ఎందుకు మెస్సయ్య ద్వారా విడిపించబడలేదని ఆలోచిస్తున్నాడు. ఆ సందర్భములో ప్రియమైనటువంటి బిడ్డలారా, యోహాను ఏం చేస్తున్నాడు, ఇంకా చెరసాలలో ఉండి తన శిష్యులతో చెప్తున్నాడు, మరి మీరు వెళ్ళి యేసయ్యను అడగండి, రాబోవాడవు నీవేనా, ఇంకా ఎవరి కొరకైనా మేము ఎదురు చూడాలనా. మనుషులు ఏంటి చూడమ్మా, ఇక డౌట్ వస్తే ఎట్లుంటుందో మనిషికి. మంచి డౌట్లు వస్తే మంచిదే, కానీ చెడ్డ డౌట్లు వస్తే కష్టం. యోహాను ఏం చేస్తున్నాడు, ఎందుకు తన ఆ చెరసాల్లో ఉన్నాడు, విడిపించబడలేదు కాబట్టి అనుకుంటున్నాడు, మరి నేను విడిపించబడలేదు, నేను చెరసాలనే ఉన్నాను కదా, మరి నన్ను కాపాడలేదు యేసు ప్రభు, మరి ఎట్లా ఇవన్నీ దేవుని కార్యాలు ఇంకా జరగాలి కదా, ఇంకా జరుగుతలేవేందని యేసు ప్రభు గురించి సందేహిస్తున్నాడు. ప్రియబిడ్డలారా, మనిషి జీవితంలో కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి సందేహాలు వస్తాయి. దేవుడు ఎందుకు నన్ను విడిపించట్లేడు, దేవుడు నన్ను ఎందుకు రక్షించలేదు, దేవుడు ఎందుకు నన్ను బాగు చేయలేదు, దేవుడు ఎందుకు నన్ను ఈ యొక్క కష్టాన్ని అనుమతించాడు, మరి దేవుడు నన్ను ఎందుకు కాపాడలేదు. మొదట్లో నీకున్నటువంటి ఆలోచన, అభిప్రాయం, యోహాను కూడా మొదట్లో అభిప్రాయం ఏంటిది, ఆయన మెస్సయ్య, పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడు, పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిసమిచ్చేటువంటి వ్యక్తి అని చెప్పి సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ యోహాను ఇప్పుడు ఇద్దరు శిష్యులను యేసు ప్రభు యొద్దకు పంపుతున్నాడు. ఎందుకనంటే ఆయన రాబోవాడు ఆయనేనా, అగ్నిని తీసుకొని వచ్చేది, బాప్తిసం ఇచ్చేది ఆయనేనా, మెస్సయ్య ఆయనేనా అని చెప్పి సందేహం ఆయన మనసులో వచ్చేది. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే ఆ చెరసాలలో ఆయన బంధించబడి దేవుని వాక్యాన్ని చెప్పలేక, ప్రకటించలేక, దేవుడిచ్చినటువంటి ఆ పరిచర్య ఆయన చేయలేక ఏమైపోతున్నాడు, ఆయన
సందేహిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీకు ఎదురైనటువంటి ఇబ్బందులను బట్టి, నీకు ఎదురైనటువంటి కష్టాలు బట్టి అసలు దేవుడు ఉన్నాడో లేడో కొంతమందికి ఇక ఆ డౌట్ ఉంటుంది. అసలు దేవుడు ఉంటే ఎందుకు ఇట్లా అవుతుంది? ఇక ఏం డౌట్ అట అమ్మా? అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు ఇట్లా అవుతుంది? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇట్లాంటి వాళ్ళు అంటే నాకు చాలా కోపం. అసలు దేవుడు ఉన్నాడా లేడా అంటే నాకు చాలా కోపం వస్తుంది. అయ్యా నాకు జర డౌట్ ఉన్నది, మరి తెలుస్తలేదు అంటే ఆ దేవుడు ఉన్నాడా లేడా అప్పుడు తెలుస్తుంది. ఒకసారి ఒక యవనస్తురాలు వచ్చేది, బాగా ఏడుస్తున్నది. చాలా సంవత్సరాల క్రితం, దాదాపు 2003 సంవత్సరం అనుకుంటాను. అది 2003 సంవత్సరంలో, అయ్యా నా భర్త చాలా బాధ పెడతా ఉన్నాడు, నన్ను ఇంటికి తీసుకుపోవట్లేడు, నన్ను తల్లిగారింటికాడనే వదిలిపెట్టాడయ్యా, ఎంత ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేడు, ఆయన మరి దుబాయ్ పోతున్నాడట, ఆడ నన్ను ఇడిచిపెట్టి ఉద్యోగం అక్కడ చేస్తానంటున్నాడు, మరి ఏం చెప్తలేడయ్యా, తీసుకుపోయేది చెప్తలేడు, ఏం చెప్పట్లేడు, చెప్పకుండానే మరి అన్ని పాస్పోర్ట్ అన్ని రెడీ పెట్టుకున్నాడు. అమ్మ ఏం కాదులే, ప్రార్థన చేద్దాం, దేవుడు ఏదో చేస్తా. అయ్యా అంటాడు కదా, దేవుడు నువ్వు ఎవ్వరు నన్ను ఆపలేరు, మీ అమ్మ ఆపలేదు, నువ్వు ఆపలేవు, ఎవ్వరు ఆపలేరు, ఆఖరికి దేవుడు కూడా నన్ను ఆపలేడు అని అన్నాడయ్యా అని. అంటే మరి నిజంగా అన్నాడా అమ్మ? నువ్వు అబద్ధం పుట్టిత్తన్నవా? లేదయ్యా నిజంగానే అన్నాడు. సరే నిజంగా దేవుడు కూడా ఆపలేడు అన్నాడు కదా, కాబట్టి దేవుడు ఎట్టెట్ట ఆపడో ఇప్పుడు చూద్దాం అంది నాన్న. లేదయ్యా ఆయన పాస్పోర్టు అంతా ఓకే ఉన్నది, వీసా ఉన్నది, ఫ్లైట్ టికెట్ కూడా తీసుకున్నాడు, రేపు పొద్దున్నే ఫ్లైట్ అయ్యా, ఈ రాత్రే బయలుదేరేది అని చెప్పింది. ఈ రాత్రి కాదు, ఆ ఫ్లైట్ ఎగిరినా కూడా ఫ్లైట్ వెనక కొత్తదమ్మా, నువ్వు భయపడకన్నా. దేవుడు కూడా ఆపలేడు అన్నాడు కదా, ఇప్పుడు నువ్వు చూస్తావు దేవుని శక్తి ఏందో అని చెప్పి కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాం. ప్రభువా నువ్వు కూడా ఆపలేడు అంటున్నాడట, మరి నీవు ఆపగలవో లేదో ఆయనకు జర చూపెట్టు నాయన అని చెప్పి ప్రార్థన చేసి ఏం అనుకున్నది, ఇక అయ్యా నా తృప్తి కొరకు ఇట్లా చేసిండేమో అని ఆమె ఎందుకంటే ఇట్లా ఈ మాటలు మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది. అయితే ప్రార్థన చేసినాక ఇక ఆమె మామూలుగా ఇక ఆమె తృప్తి కాదు, సరే అయ్యా నా తృప్తి కొరకు చేసిండు అనుకున్నది పోయింది. మధ్యాహ్నానికి మాకు ఫోన్ వచ్చింది, అయ్యా మీరు ప్రార్థన చేసినట్టే ఆయన పోలేదయ్యా. ఆయన మొత్తం ఇక రెడీగా పెట్టుకున్నాడట, లగేజ్ కూడా కార్లో పెట్టుకున్నాడు, టికెట్ పాస్పోర్టు వీసా అన్నీ పెట్టుకున్నాడు, ప్రార్థన చేసుకున్నారు. ఇక కారు ఎక్కుదామని పోయేటాళ్ళకు ఫోన్ వచ్చింది, ఎక్కడి నుంచి? దుబాయ్ నుంచి. అయ్యా బాబు ఇప్పుడే నువ్వు రావద్దు, మళ్ళీ మేము ఫోన్ చేస్తాం అప్పుడు రా అని అన్నారట. ఏమన్నారట వాళ్ళు? నువ్వు ఇప్పుడే రావద్దు, ఎప్పుడు రావాలి? మేము మళ్ళీ ఫోన్ చేస్తాం, ఎప్పుడు రావాలనో అప్పుడు చెప్పినాకనే రమ్మన్నారు. అంటే దేవుణ్ణి ఛాలెంజ్ చేయొద్దు మనం, ఎందుకంటే దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. అయ్యా నిజంగా ఆయనకు దేవుడు ఉన్నాడో చూపెట్టిండు అయ్యా అని చెప్పి అప్పుడు అంటారు. అంటే మరి నువ్వు నమ్మబోతివమ్మా అంటే, అయ్యా నేను గిట్లా చేస్తాడు అనుకోలేదు దేవుడు. మరి దేవుని శక్తి అంటే ఏమనుకుంటున్నావమ్మా? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆ ప్రయాణం ఆగిపోయింది. అంటే మనిషి అనుకుంటాడు కదా, తను సమస్యలో కష్టంలో బాధలో ఉన్నప్పుడు ఏం కాదు, ఎవరేం చేయలేరు, ఎవరు చెయ్యరు, నాకు అసలు దేవుడు ఉన్నాడో లేడో అని చెప్పి మనిషి ఏం చేస్తాడట, సందేహిస్తూ ఉంటాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు నువ్వు అలాంటి సందేహము నీ మనసులో పుట్టొద్దు, అలాంటి సందేహాలు మీ మనసులో రావద్దు. ఎందుకంటే మనిషి జీవితంలో వచ్చినటువంటి సమస్యలు బట్టి, అయ్యో దేవుడు ఎందుకు నా జీవితంలో కార్యం జరిగించడం లేదు, ఈయన మెస్సయ్య కదా, ఆయన గొప్ప దేవుడు కదా, నన్ను రక్షించే దేవుడు, విడిపించే దేవుడు కదా అని చెప్పి మనిషి ఏం చేస్తాడు, ఆలోచన చేసి అయ్యో దేవుడు చేయలేదు, చేస్తే బాగుండు, ఎందుకు చేయలేదు. యోహాను కూడా చెరసాలలో ఉండి, అయ్యో నేను చెరసాలలో పడిపోయాను,
అసలు ఈ యొక్క నన్ను చెరసాల నుంచి బయటికి తీసుకొస్తాడు, పడకుండానే నా దేవుడు ఈ మెస్సయ్య నన్ను కాపాడుతాడు, మా ప్రజలను కాపాడుతాడు, రక్షిస్తాడు అనుకుంటే నేను చెరసాల్లో పడిపోయాను, ఇక చెరసాల నుంచి నేను బయటికి రావడం లేదని చెప్పి బాధపడుతున్నాను. అందుకే ఒక 2 శిష్యులను పిలిచి చెప్తున్నాడు, మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమని అడగమంటున్నాడో మనం చదువుకుందాం. 19వ వచనం, లూకాసు వార్త 7:19. అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబోవువాడవు నీవేనా, మేము మరొకని కొరకు కనిపెట్టాలా? రాబోవాడవు నీవేనా? ఎందుకంటే వాళ్ళు మెస్సయ్య గురించి కనిపెట్టుకున్నాడు, రాబోవాడు ఆయనే అని నమ్మారు, విశ్వసించారు. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను కూడా నమ్మాడు, యేసు ప్రభువే నన్ను రక్షిస్తాడు, కాపాడుతాడని నువ్వు నమ్మావు. యేసు ప్రభువిని బాప్తిసం తీసుకున్నావు, స్వస్థత పొందావు, విడుదల పొందావు, ఆశీర్వాదం పొందావు, నీ జీవితంలో కోరికున్నాయి పొందుకున్నావు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ విధంగా యోహాను మరి యేసు ప్రభుని గురించి సందేహించి పంపాడు. ఈరోజు నువ్వు కూడా సందేహిస్తున్నావా? మొదట్లో స్వస్థత పొందుకున్నావు, ఆనందాన్ని పొందుకున్నావు, దీవెనలు పొందుకున్నావు, మీ పిల్లలకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు, అన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు నీ జీవితంలో కొన్ని సమస్యలు రాగానే ఎందుకు దేవుడు నన్ను ఈ కష్టంలో పడేశాడు అని సందేహం, డౌటు. ఈ సమస్య ఎందుకు పోవట్లేదు అని డౌటు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శక్తి యేసు ప్రభులో లేక కాదు, నీ హృదయములో ఉన్న అవిశ్వాసం, నీ హృదయములో ఉన్నటువంటి సందేహాలు ఈరోజు నీ జీవితంలో కార్యాలు జరగకుండా చేస్తున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి కార్యాలు చేయగలడో ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ యోహాను ఎప్పుడైతే ఆ శిష్యులను పంపాడో యేసు ప్రభు దగ్గరికి, రాబోవాడు ఆయనేనా మీరు అడగండి, ఆ యేసు ప్రభును ప్రశ్నించండి. ఈరోజు మనిషి జీవితంలో ఎన్నో డౌట్లు ఉంటాయి, కానీ అన్ని డౌట్లు బయట పెట్టాడు. మనిషి ఏం చేస్తాడట, తనకు తానే లోపల పెట్టుకుంటాడు డౌట్లన్నీ. మంచి డౌట్లు వస్తే మంచిదే, మంచి డౌట్లు వస్తే ఏం చేయాలి, వాటి గురించి ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఈ సందేహాలు వస్తున్నాయి తీర్చండి ప్రభువా అంటే దేవుడు ఏం చేస్తాడు, ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు, లేక దర్శనం ద్వారా మాట్లాడతాడు, సూచనల ద్వారా, కార్యాల ద్వారా దేవుడు మాట్లాడి ఆ డౌట్లను ఏం చేస్తాడంటే దేవుడు తీరుస్తాడు. ఇక్కడ కూడా దేవుని వాక్యములో యోహాను ఎందుకు సందేహిస్తున్నాడంటే, మరి నేను చెరసాల్లో ఉన్నాను, నా ప్రజలు కూడా ఇంకా రోమీల నుంచి విడిపించబడలేదు, మరి కేవలం అద్భుతాలు స్వస్థతలు జరుగుతున్నాయి, మరి ఇంకా ఏంటిది, ఎందుకు ఈ ఆయన కార్యాన్ని జరిగించట్లేదు, ఈ రోమీల నుంచి విడిపించట్లేదు అని చెప్పి ఆయన ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనేనా, మరి ఇంకొకరి కొరకు మేము ఎదురు చూడాలా అని చెప్పి ఏం చేస్తున్నాడు, యేసు ప్రభు దగ్గరికే పంపిస్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో ఉన్నటువంటి సందేహాలు పక్కన పెట్టి, ప్రభువా నన్ను కాపాడు, నువ్వు చేయగల దేవుడవు, స్వస్థపరచగల దేవుడవు, విడిపించగల దేవుడవు, నా జీవితంలో అద్భుతాలు చేయగల దేవుడవని ఏం చేయాలి, మనం విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే ఈ శిష్యులు యేసు ప్రభు యొద్దకు వచ్చారో యేసు ప్రభు ఏం చెప్తున్నాడో వారికి మనం చదువుకుందాం. చదువు. ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి రాబోవాడవు నీవేనా, లేక మరియొకని కొరకు మేము కనిపెట్టాలా ప్రభువా అని అడిగారు యేసు ప్రభువుని. యోహాను అయ్యా మమ్మల్ని పంపించాడు, మరి ఆయన చెరసాల్లో ఉన్నాడు, అడుగుతున్నాడు నిన్ను, మరి రాబోవాడవు నువ్వేనా మెస్సయ్యవు, లేదా ఇంకొకరి కొరకు మేము కనిపెట్టుకొని ఎదురు చూడాలా, ఎవరైనా వచ్చేవారు ఉన్నారా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన గొప్ప ప్రవక్త అని విశ్వసిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అనేక అద్భుతాలు చేస్తున్నాడు యేసు ప్రభు, అనేక స్వస్థతలు చేస్తున్నాడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, చనిపోయిన వారిని సైతము లేపుతా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువు ప్రవక్త అని విశ్వసిస్తూ ఉన్నాడు, కానీ మెస్సయ్యనా కాదా అనేటువంటి డౌటు ఆయన జీవితంలో ఉంది. అందుకే పంపి, రాబోవాడవు నీవేనా, దేవుడు నిన్నేనా పంపేది, నీ గురించేనా నేను ఎదురు చూసింది, నీ గురించేనా నేను విన్నది,
నీ గురించేనా మరి ఆకాశం నుంచి ఆ పావురం పరిశుద్ధాత్మ రూపంలో మీ దిగొచ్చేది, మరి పాపాలను మోసుకొని పోయేటువంటి గొర్రె పిల్లవు నీవేనా, మెస్సయ్యవు నీవేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా వచ్చేవారు? ఎందుకంటే యేసు ప్రభుకు తెలిసి ఉంటుంది కదా, ఆయన గొప్ప ప్రవక్త కాబట్టి, దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి మరి అతని, ఎందుకంటే యోహాన్ దగ్గరకు వచ్చినప్పుడు యోహాన్ ఏమన్నాడు, మనం దేవుని యొక్క వాక్యంలో చదివితే యోహాన్ సువార్త 1వ అధ్యాయము, యోహాన్ దగ్గరికి కూడా పరిసయ్యులు వచ్చారు. పరిసయ్యులు ఆ లేవీయులు వచ్చి యెరూషలేము నుంచి వచ్చి అడుగుతా ఉన్నారు, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. యోహాన్ సువార్త 1:20 అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగగా, చూడండి, యెరూషలేము నుంచి కొంతమంది 19వ వచనంలో చదివితే తెలుస్తారు. యెరూషలేము నుంచి కొంతమంది పరిసయ్యులు వచ్చి అడుగుతా ఉన్నారు, పంపారు. కొంతమంది యాజకుల అతని దగ్గరికి పంపి మరి ఈయన బాప్తిసం ఇస్తా ఉన్నాడు, బహు బలంగా మరి ఈయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అనేక మంది ఆయన దగ్గరికి వెళ్ళి బాప్తిసాన్ని పొందుకుంటున్నారు. కాబట్టి మరి ఈయనేనా మెస్సయ్య, ఈయనేనా దేవుడు పంపేటువంటి ప్రవక్త, మెస్సయ్య ఈయనేనా అని చెప్పి వారికి సందేహం వచ్చి ఆ యొక్క బాప్తిసం ఇచ్చే యోహాన్ దగ్గరికి పంపారు. పంపినప్పుడు అడుగుతున్నాడు, మరి నీవు క్రీస్తువా, నీవు ఏలియావా, నువ్వు పలానా ప్రవక్తవా అంటే, నేను క్రీస్తును కాదు, నేను ఏలియా ప్రవక్తను కాదు, మరి నువ్వు ఎవరు, నిన్ను గురించి మేము ఏం చెప్పాలి, మేము ఏం సాక్ష్యం ఇవ్వాలి అని చెప్పి ఆ యొక్క యోహాన్ను వాళ్ళు అడుగుతున్నప్పుడు యోహాన్ ఏం చెప్తున్నాడో చదువు 22వ వచనం. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కాదని ఉత్తరం ఇచ్చెను. కాబట్టి వారు నీవెవరవు, నన్ను పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యాలి. మమ్మల్ని పంపారు కొంతమంది, మరి మేము వారికి ఉత్తరం ఇయ్యాలి. కాబట్టి మరి మేము ఏం చెప్పాలి వారికి? నువ్వు పలానా ప్రవక్తవా, పలానా ఏలియావా, పలానా క్రీస్తువా అని అంటే నేను ఏది కాదు, మరి నువ్వేంది అని అంటే, అప్పుడు ఆ యోహాన్ ఏమన్నాడు, నేను అరణ్యములో ప్రభు త్రోవను సరాలము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక కేకను, ఒక శబ్దాన్ని నేను అని చెప్పి తనను గురించి ఆ ప్రవక్త సాక్ష్యం ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన గురించి, మనం చేసేటువంటి పరిచర్య గురించి అడుగుతారు. హేతు అడిగినప్పుడు మనం ఏం చేయాలి? చెప్పాలి, ఫలాంది దేవుడు నాకు అప్పచెప్పాడు, ఫలానా పని చేయమన్నాడు, ఫలాంది చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు దగ్గరికి కూడా యోహాను శిష్యులు పంపాడు, అయ్యా రాబోవాడవు నీవేనా? ఎందుకంటే ఆయన గురించి గొప్పగా వింటున్నారు. ఎందుకంటే యోహాను సువార్త, లూకా సువార్త 7వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే ఆయన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మనకు తెలుస్తుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయ అంతటను చుట్టుపట్ల ప్రదేశం అంతటను వ్యాపించెను. మొత్తం వ్యాపించాది. ఈ అద్భుతము చేసినప్పుడు ప్రజలు ఏమని స్పందించారో 16వ వచనం చదువు. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరాడు. ఎవరున్నారు మన మధ్యలో? గొప్ప ప్రవక్త. ఎందుకనంటే ఏలియా, ఎలీషలు చనిపోయిన వారిని లేపాడు, మోషే అద్భుతాలు చేశాడు. ఈ విధంగా ప్రవక్తలు ఇర్మియా, యెషయా వీళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని బహు బలముగా ప్రకటించినటువంటి వారు. కాబట్టి ఈ యొక్క యేసు ప్రభువులో అద్భుతాలు, గొప్ప కార్యాలు చేసేటువంటి మోషేని చూస్తున్నారు, ఏలియాను చూస్తున్నారు, ఎలీషాను చూస్తున్నారు, వాక్యం చెప్పేటువంటి ఇర్మియాను, యెషయాను చూస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, కాబట్టి ఈ రీతిగా మరి అనేకమైనటువంటి ప్రవక్తల యొక్క కార్యాలు ఈయనలో కనబడుతున్నాయి. మరి ఈయన ఎవరు? ఆ మెస్సయ్యేనా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువును మనుషులు ఒక్కో రీతిగా చూస్తూ అంటారు. ఏం చేస్తారట? ఒక్కొక్క రీతిలో చూస్తారు. కొంతమంది ఏమో అద్భుతాల కొరకే, కొంతమంది స్వస్థతల కొరకే, కొంతమంది ఆశీర్వాదాల కొరకే, కొంతమంది వాక్యం కొరకే, కొంతమంది ఏమో
ఏదొద్దు, ఆత్మనే ఇక చాలు. యేసు ప్రభొద్దు, తండ్రి వద్దు, ఆత్మ కావాలి. ఇట్లా రకరకాలుగా. కానీ యేసు ప్రభువును ఇక్కడ సందేహిస్తూ ఉన్నాడు యోహాను. అయ్యా, మరి ఇన్ని ప్రవక్తల ద్వారా జరిగిన కార్యాలు నీలో జరుగుతున్నాయి. ఎందుకంటే యోహాను కేవలము అద్భుతాలను, స్వస్థతలను, వీటిని మాత్రమే యేసు ప్రభు దగ్గర నుంచి ఆశించలేదు. ఎందుకంటే ఇవి తప్పకుండా యేసు ప్రభు ద్వారా జరిగేటువంటి కార్యాలే. ఇవన్నీ యేసు ప్రభు ద్వారా దేవుడు జరిగించేటువంటి కార్యాలే. కాబట్టి ఇంకా అంతకంటే గొప్ప కార్యాలు యేసు ప్రభు జరిగించగలడు, యేసు ప్రభు ద్వారా జరుగుతాయి అని విశ్వసించినటువంటి వ్యక్తి యోహాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను కేవలము ఈ అద్భుతాలతో సంతోషపడలేదు, ఈ చచ్చిపోయిన వారు లేస్తానని సంతోషపడలేదు, స్వస్థతలు జరుగుతున్నాయని సంతోషపడలేదు. ఎందుకంటే మెస్సయ్య అంతకంటే ఎక్కువ కార్యాలు జరిగిస్తాడు. మెస్సయ్య వచ్చినప్పుడు అంతకంటే గొప్ప కార్యాలను దేవుడు ఆ మెస్సయ్య ద్వారా జరిగిస్తాడు. కాబట్టి ఆ కార్యాలు ఇంకా జరగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అవుతున్నది పరిచర్య ప్రారంభమై. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా యేసు ప్రభు ద్వారా ఆశించినటువంటి అద్భుత కార్యాలు, ఆశించినటువంటి ఆ మెస్సయ్య మహిమ కార్యాలు ఇంకా జరగట్లేదు. కాబట్టి ఆ రాబో యేసు మెస్సయ్య ఈయనేనా అంటే మన జీవితంలో చిన్న వాటితోనే తృప్తి పడతా ఉంటాం. దేవుడు అంతకంటే ఎక్కువ చేయగలడు అని మనం తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, మనకు ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనములో మనం చదివితే, మనం ఊహించిన దానికంటే, ప్రార్థించిన దానికంటే, ఆశించిన దానికంటే ఎక్కువ చేయగల దేవుడు. చదువు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే, చూడండి, మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటే, నువ్వు అడిగేదానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా అత్యధికముగా, మామూలు అధికంగా కాదు, అత్యధికముగా చెయ్యగల శక్తి గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహానికి ఎందుకు సందేహం వచ్చింది అనంటే, ఎందుకంటే యోహానుకు తెలుసు యేసు ప్రభు కేవలం ఈ అద్భుతాలు మాత్రమే కాదు, ఆయన లోక పాపాలను మోసుకొని వెళ్తాడు. ఆయన ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ అగ్నిని అందరి మీద కృమ్మరిస్తాడు. ఇంతకంటే గొప్ప కార్యాలు జరుగుతాయి ఆయన విశ్వసించినటువంటి వాడు. కాబట్టి అవి ఇంకా జరగట్లేదు ఏంటి, ఆ మెస్సయ్య ద్వారా అని చెప్పి తన సందేహాన్ని తీర్చుకోవడానికి మెస్సయ్య దగ్గరికి తన శిష్యులను పంపాడు. రాబోవాడవు నీవేనా? ఈరోజు మనిషి జీవితంలో దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేయగలడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇవి చిన్న చిన్న కార్యాలే మన జీవితంలో ఇంకా దేవుడు చేస్తున్నాయి. రోగాలు బాగు చేసేది, చనిపోయిన వారిని లేపేది, ఇవి చాలా సాధారణమైనటువంటి కార్యాలు ప్రభు సన్నిధానంలో. కానీ అంతకంటే గొప్ప కార్యాలు, మనం అడిగిన వాటికంటే, ఊహించినటువంటి దానికంటే గొప్ప కార్యాలను దేవుడు మన జీవితంలో జరిగించగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మేము దుబాయ్ పోయాం 2022 సంవత్సరం అక్టోబర్ మాసంలో. దుబాయ్కి పోయినప్పుడు దుబాయ్ ఎడారికి పోయాం. సిటీ కొద్దిగానే ఉంటుంది, పెద్దదే, కానీ సిటీ దాటినామంటే మొత్తం ఎడారే ఉంటుంది, ఎందుకంటే అక్కడ నీళ్లు ఉండవు కాబట్టి. అయితే ఆ ఎడారికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కారులో తీసుకొని పోయాము. ఆ ఎడారికి పోయినప్పుడు ఆ ఎడారిలో మేము మంచినీళ్ళు తీసుకుపోవడం మర్చిపోయాము. అడిగి పోయిన తర్వాత చక్కగా అక్కడ చాలా చల్లగా ఉంది ఎడారిలో, ఎందుకంటే సాయంత్రం పూట కాబట్టి. ఆ యొక్క సూర్యుడు మరి అస్తమిస్తూ ఉంటే ఫోటోలు దిగాం చాలా. ఆ ఫోటోలన్నీ దిగి అయిపోయిన తర్వాత దాదాపు 45 నిమిషాలు అయ్య పాట పాడుతూ తర్వాత ఆ వీడియోలన్నీ తీసిన తర్వాత నీళ్లు కావాలి, నీళ్ళు ఉన్నాయా అని అడిగాడు.
కారులో తేలే మర్చిపోయినాం. మర్చిపోతే అయ్యో ఎట్లా అని అనుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడ మమ్మల్ని తీసుకొచ్చినటువంటి డ్రైవరు పక్కకు నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే ఇంకో డ్రైవర్తో వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళ డ్రైవర్తో మాట్లాడుతున్నప్పుడు అయ్యను చూసి ఎవరు ఎక్కడ ఏంది అని అంటే చెప్పారు. ఆ డ్రైవర్ చెప్తా ఉన్నాడు, ఇట్లా పెద్ద చర్చి ఫాదర్ అట, కరుణాపురంలో పెద్ద చర్చి కడుతున్నారు వాళ్ళు, అయిపోవస్తున్నది ఆ పెద్ద ఫాదర్ అని చెప్పేసి. వాళ్ళు హిందువులు, మన ఇండియా వాళ్ళే అక్కడ డ్రైవర్లుగా పనిచేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మేము ఈ నీళ్ళ కొరకు బండిలో వెతుకుతూ ఉంటే ఏందా వెతుకుతున్నారంటే ఇట్లా మంచినీళ్ళు కావాలి. ఆయన కూడా చూశాడు, లేవు పాపం. ఆ మంచినీళ్ళు లేవని చెప్పగానే ఇంకో డ్రైవర్ ఏం చేశాడు, ఆయన వెళ్ళి ఆ కారులో చల్లటి నీళ్ళు తీసుకొచ్చి అయ్యకి ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన, మేము అడగలే నీళ్ళు కావాలని వాళ్ళను. ఆ డ్రైవరే ఇట్లా చెప్పిన తర్వాత ఆయన దగ్గర ఏం లేదు, అయ్యో నా దగ్గర పైసలు లేవు కదా, ఏం లేవు కదా, అయ్యో దైవజనుడు గొప్ప ఫాదర్ అట, ఆయనకేమన్నా బహుమానం ఇవ్వాలని చెప్పి ఆయన ఏం చేశాడట, చల్లటి మంచినీళ్ళు ఆయన కార్లకి వెళ్ళి తీసుకొచ్చి చల్లటి మంచినీళ్ళు ఇచ్చాడు. ఎడారిలో మళ్ళా వాళ్ళు ఎవరో మాకు తెలియదు. అలాంటి పరిస్థితిలో దేవుడు మనం ఊహించినటువంటి దానికంటే, అడిగినటువంటి దానికంటే ఎక్కువ చెయ్యగల దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఆ వ్యక్తి ఏం చేశాడు, చల్లటి నీళ్ళు ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యములో మరి యోహాను ఏ రీతిగా అయితే తనకున్నటువంటి సందేహాలను మరి యేసు ప్రభు దగ్గరికి తన ఇద్దరు శిష్యులను పంపి, అయ్యా రాబోవాడవు నీవేనా, మరి మేము ఇంకొకరి కొరకు ఎదురు చూడాలనా అని చెప్పి యేసు ప్రభువును అడిగిపిస్తున్నాడు. అలాంటి సందర్భంలో మరి యేసు ప్రభు ఏమని జవాబిచ్చాడు, ఏ విధంగా జవాబిచ్చాడు యేసు క్రీస్తు ప్రభువు? అక్కడ దేవుని వాక్యంలో ఆ ఫోటోలు వేయమ్మా, స్లైడ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యములో యేసు ప్రభు ఏమని జవాబిస్తున్నాడో మనం 22వ వచనములో చదువుకుందాం. ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గ్రుడ్డి వారికి చూపు దయచేసెను. అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, ఇవన్నీ కార్యాలు జరుగుతున్నాయి అని చెప్పి చెప్పమని చెప్పాడు. చూడండి, యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు ఏం జరుగుతున్నది అట, యేసు క్రీస్తు ప్రభువు అప్పుడే చూడండి అమ్మ, ఏమ్మది ఇంకొక ముగ్గురుతున్నది చూడు, ఆయనే డ్రైవర్. ఆయన విని మరి ఆ నీళ్ళ బాటిల్ ఇచ్చి ఆయన ఫోటో దిగాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, అప్పటిదాకా ఆ డ్రైవర్ అంత పెద్ద స్టైల్ చేశాడు బాగా. ఎందుకంటే మామూలు ఎవరో అనుకొని ఏం చేశాడు, అంత బాగా స్టైల్ చేశాడు. తర్వాత అక్కడికి పోయిన తర్వాత అయ్య బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తా అంటే అప్పుడు ఆయన మైండ్ అంతా ఏందబ్బా అని అప్పుడు ఎవరు ఏంది అన్నీ అప్పుడు అడగడం మొదలుపెట్టాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది చూడండి, సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. అయ్యా అక్కడ మోకాళ్ళ మీద ఉండి దాదాపు ఒక అర్ధగంట సేపు అక్కడ ఎడారిలో కూడా ప్రార్థన చేస్తాడు. ఇక అందుకే కావచ్చు అప్పటి నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి దుబాయ్లో. అప్పటిదాకా వర్షాలు లేవు, కానీ మేము 22వ సంవత్సరం పోయినాం. ఆవిడ పోయించిన తర్వాత నుంచే బాగా వర్షాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో అంటే యేసుక్రీస్తు ప్రభు ఏం జవాబు చెప్పలేదు వారికి. ఏం చెప్పాడు, ఆ గడియలోనే తనలో నుండి శక్తి ప్రభావం బయలువెళ్ళి గుడ్డివారు బాగైపోయారు, కుంటివారు నడుస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, మూగవారు బాగయ్యారు, కుష్ఠవ్యాధులు బాగైపోయారు. ఇవన్నీ అద్భుతాలు ఆ గడియలోనే మహా అద్భుతాలు జరిగాయి అక్కడ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నోటితో చెప్పలే నేనే మెస్సయ్యను, రాబోవాడ నేనే.
అని యేసు ప్రభు నోటితో చెప్పలే, జవాబు ఇయ్యలే. యేసు ప్రభు తన క్రియల ద్వారా కనుపరిచినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు నీ జీవితంలో ఆయన కార్యాల ద్వారా ఆయన ఏమై ఉన్నాడో నీ జీవితంలో కనుపరుస్తాడు. ప్రియ బిడ్డల, ఆయన మోషే కూడా అడిగాడు, అయ్యా ఇంతమందికి మాంసం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నువ్వు చూస్తావు అన్నాడు. ఏమన్నాడు దేవుడు? నువ్వు చూస్తావు. చూశాడు ఆయన. ఈరోజు నీ జీవితంలో దేవుడు కూడా ఇలాంటి సందేహాలు మనిషి కలుగుతాయి, కానీ ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడో ఆయన మాటల ద్వారా కాదు, ఆయన క్రియ రూపంలో నీ జీవితంలో కనుపరిచేటువంటి దేవుడు. నీలో ఉన్న డౌట్లన్నీ కూడా తీసేసి ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు ఊహించినటువంటి దానికంటే అంతకు మునుపు జరిగాయి, కానీ ఆ గడియలో ఇంకా ఎక్కువ జరిగాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది. ఇవన్నీ గుడ్డివారు చూపు పొందుతున్నారంటే అది సాధారణమైన అద్భుతాలు కావవి. ఆ రోజుల్లో చాలామంది గుడ్డివారు కానీ చూపు పొందేవారు కాదు. కానీ మెస్సయ్య ద్వారా ఇలాంటి అద్భుతాలు అన్నీ అవుతాయని యెషయా ప్రవక్త ద్వారా మరి దేవుడు పలికించాడు. ఆ అద్భుతాలన్నీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరుగుతున్నాయి అని చెప్పి ఆ సమయంలోనే, ఆ గడియలోనే ఆ అద్భుతాలన్నీ అనేకంగా జరిగినప్పుడు మీరిప్పుడు విన్న వాటిని, కన్న వాటిని మీరు ఏం చూశారో, ఇక్కడ ఏం విన్నారో పోయి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాలమ్మా? దేవుడు అవునయ్యా నేను చేస్తా, అద్భుతం చేస్తా, స్వస్థత చేస్తా, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తా, నా మీద విశ్వాసం ఉంచు అని మాటలు చెప్పే దేవుడు కాదు, క్రియలు కనుపరిచేటువంటి దేవుడు. ప్రియమైన బిడ్డ, ఏం చేస్తాడు నీ జీవితంలో? కొంతమంది అడుగుతారు, అయ్యా చేస్తాడా? మరి నువ్వు ఎందుకు వచ్చినావమ్మా అని నేను అంట. అంటే మరి బాగా కావాలని వచ్చి చేస్తాడా అంటే ఏం చెప్పాలి నేను చెప్పిగా? వాళ్ళు వచ్చి అడుగుతూ అంటారు, అయ్యా నాకు ఈ సమస్య ఉన్నది, నా రోగం ఉన్నది, అయ్యా మరి బాగా అవుతుందా అంటావా అంటే నేనన్నా, మరి నువ్వు ఎందుకు వచ్చినావమ్మా అని నేను అంటే బాగా కావాలి. మరి బాగా కావాలని వచ్చి బాగా అవుతుందా అంటే ఇక ఏం చెప్పాలి నేను జవాబు నీకు? నువ్వు బాగా కావాలనే వత్తివి, బాగుపడాలనే ప్రార్థన చేతివి, బాగు చేసే యేసు ప్రభు ఉండే, ఇంకా బాగా అవుతుందా అంటే ఇంకా ఏం జవాబు చెప్పాలా నేను వాళ్ళకి? కాదని చెప్పాలనా? ప్రియమైన బిడ్డలారా, ఓపిక పట్టాలి. చేస్తాడు దేవుడు, ఎందుకు చేయడు? నిన్ను ఇక్కడికి నడిపించాడు అంటేనే నీ జీవితంలో కార్యం చేయడానికి దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. నిన్ను ఇక్కడికి నడిపించాడంటేనే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవుడు నన్ను ఎందుకు తీసుకొచ్చాడు? పని లేక తీసుకొచ్చాడా దేవుడు? కరుణాపురం అయ్యతో ఎందుకు పని లేక స్నేహితుడిగా పెట్టాడా? ఒకటిగానే టైంపాస్ కొరకు మమ్మల్ని ఇద్దరిని కలిపాడా దేవుడు? టైంపాస్ కొరకు మేమిద్దరం స్నేహితులుగా ఉన్నామా? కాదు. నేను సేవకు ఎందుకు వచ్చాను అని అంటే, ఎందుకంటే 2001 సంవత్సరంలో ఎప్పుడైతే మరి వివాహం చేయాలని మా తల్లిదండ్రులను నాతో అంటూ ఉన్నారో అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా మరి జీవితంలో ఏం చేయాలి, మరి ఉద్యోగం ఉంది, వివాహం ఉంది, మరి ఏ విధంగా నేను ఇంకా ముందుకెళ్ళాలి, నా భవిష్యత్తులో నేను ఏ విధంగా ముందుకు నడుచుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను కోల్పోతే ప్రయోజనము లేదు, నిన్ను నీవు ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకొని నడువు అని దేవుడు మాట్లాడినప్పుడు అయ్యో మరి ఎందుకు దేవుడు ఇంతకాలము సేవ చేయాలని ఏం చెప్పలేదు కదా, ఎందుకు ఇప్పుడు మరి ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడు దేవుడు నాకు ఒక తలంపు ఇచ్చాడు. అంటే నేను ఇన్ని సంవత్సరాలు మరి ఎంతోమంది ఉన్నారు, నేను మైసూర్లో చదువుకున్నాను, ఊటీలో చదువుకున్నాను, అయ్యకు కూడా చాలామంది తెలిసి ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ మరి ఎందుకు మేమిద్దరమే, ఎందుకు దేవుడు అయ్యతో నన్ను ఉంచాడు, ఎందుకు అయ్యకు స్నేహితుడిగా ఉంచాడు అని అంటే, నేను ఆయన సేవ చెయ్యాలని మరి అయ్యతో నన్ను స్నేహితుడిగా ఉంచాడు అని చెప్పి నేను గ్రహించి అప్పుడు దేవుని యొక్క సేవ నేను రావాలి అని నిర్ణయించుకున్నాను. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు ఊరికే నేను కరుణాపురం తీసుకురాలేదు.
అయ్యతో నన్ను స్నేహితుడిగా ఉంచాడు అని అంటే దేవుడు నన్ను బాగు చేసి నిలబెట్టి ఆయన శక్తితో నింపి ఆయన బహుబలమైనటువంటి ప్రవక్తగా కరుణాపురంలో వాడుకోవాలనే అయ్యతో నన్ను ఉంచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి ఈరోజు నిన్ను ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? పని లేక తీసుకొచ్చాడా? టైం పాస్కు తీసుకొచ్చాడా? లేకపోతే దేవునికి ఏం పోతే ఇక రాని అందరు రాని అని తీసుకొచ్చాడా? నా ఎడల దేవునికి ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక, ఒక ఆలోచన దేవుడికి ఉన్నప్పుడు నీ ఎడల ఎందుకుండదు దేవునికి? నిన్ను కరుణాపురం తీసుకొచ్చాడు అంటేనే నిన్ను బాగు చేసి రక్షించి దీవించి ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా నిలబెట్టి ఆయన నిన్ను పరలోకం తీసుకుపోవడానికే ఇక్కడ తీసుకొచ్చాడు. ప్రియమైనటువంటి బిడ్డల, మరి తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి? నువ్వు ఆయన మాట ప్రకారం నడవాలి, ఆయన మాట ప్రకారం జీవించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఇక్కడికి వచ్చి ఆ యోహాను అయ్యా నువ్వేనా కాదా అని అంటే యేసు ప్రభు ఏం చేశాడు? అయ్యా నేనే, మెస్సయ్య నేనే అని చెప్పిపో, లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల నేనే, పరిశుద్ధాత్మలో బాప్తిసం అగ్నితో బాప్తిసం ఇచ్చేది నేనే అని చెప్పుపో. ఏందయ్యా ఆయన నా మీదనే డౌట్ పడతాడా అని యేసు ప్రభు జవాబు ఇయ్యలేదు. మీరు విన్న వాటిని చూసిన వాటిని పోయి ఆయనకు చెప్పండి అన్నాడు. ప్రియమే, ఈరోజు ఆయన చేతలు ఆయన మాటలు చెప్పే దేవుడు కాదు. ఆయన ఏదో నిన్ను ఆదరించడానికి ఏదో ఉత్తొత్తి మాటలు, పై మాటలు, ఏదో మాయ మాటలు చెప్పేటువంటి దేవుడు కాదు. ఆయన నీ జీవితంలో క్రియలను కనుపరిచే దేవుడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అబ్రహాముతో నీకు సంతానం ఇస్తామని చెప్పి ఆయన అబ్రహాం 100 సంవత్సరాల దాకా టైం పాస్ చేయలే దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చినటువంటి దేవుడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన కార్యాలు సంతానం ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, గుడ్డి వారికి చూపించే దేవుడు, నీకు ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి దేవుడు, నీ జీవితంలో అప్పుల సమస్యను తీర్చే దేవుడు, నీ జీవితంలో వివాహాన్ని జరిగించేటువంటి దేవుడు, నీవు చెరసాల నుంచి విడిపించే దేవుడు, నీ కష్టాలను తొలగించి నీకు నెమ్మది, సమాధానం, ఆరోగ్యాన్ని, ఆయన సకల సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడు నీకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన శక్తి సామర్థ్యాల మీద ఎప్పుడు కూడా నువ్వు సందేహించొద్దు. చూడండి, ఒక మనిషికి వచ్చిన సందేహంతో దేవుడు ఏం చేశాడు? ఇంకా గొప్ప కార్యాలు. అప్పటిదాకా వాళ్ళు విన్నై కొన్నే, కానీ ఆ గడియలో ఇక లెక్కలేనటువంటి అద్భుతాలు యేసు ప్రభు ద్వారా ఆ సందర్భంలో జరిగాయి. ప్రియమైన బిడ్డలారా, అన్ని చూసినోళ్ళు ఇక ఈయన మెస్సయ్య కాదు, రాబోవాడు ఈయన కాదని చెప్పగలడా వాళ్ళు? కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి బిడ్డలారను ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఎక్కువ చేస్తాడు. ఈరోజు నువ్వు ఏ సమస్యతో వచ్చావు, ఏ బాధతో వచ్చావు, ఏ కష్టంతో వచ్చావు, అయ్యో నాకు ఇంకా ఈ కార్యం జరగడం లేదు, స్వస్థత రావడం లేదు, సంతానం కావడం లేదని అయ్యో యేసయ్య చేస్తాడా, పాలయ ద్వారా పేరు వెళ్తాడా, నా జీవితంలో అద్భుతం జరుగుతుందా, దేవుడు ఆత్మతో నింపుతాడా, ఉద్యోగం వస్తుందా అని చెప్పి సందేహపడాల్సిన అవసరము లేదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, కొంతమంది అడుగుతారా, డాడీ నాకు ఇంకా ఉద్యోగం వస్తలేదు, వస్తుందా? వాళ్ళన్న అప్పుడప్పుడు రాదన్నారు, కానీ నేను ఎప్పుడు అనలేదు వస్తుంది అని చెప్పిన. రాకపోతే రాదని చెప్తా. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు ఎందుకు చేయడు చెప్పు? దేవుడు మన చెయ్యి విడిచే దేవుడు కాదు, మన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు, నీ జీవితంలో ఉన్న కష్టాలను చూసి పారిపోయే దేవుడు కాదు, నీ ప్రార్థనకైన చెవులు మూసుకునే దేవుడు కాదు. ఆయన క్రియల ద్వారా, కార్యాల ద్వారా, అద్భుతాల ద్వారా, ఆయన శక్తి కార్యముల ద్వారా ఆయన ఎవరో నీ కనుపరిచేటువంటి దేవుడు. ప్రియమైన బిడ్డలారా, ఐగుప్తు దేశంలో దేవుడు ఫరోతో ఒట్టిగానే మాటలు చెప్పలేదు, ఆయన కార్యాల ద్వారా దేవుడు జవాబు చెప్పాడు. అప్పుడు ఫరో ఏం చేశాడు? అందరు వెళ్ళిపోండి మా దేశం నుంచి అని పంపించాడు. ఈరోజు నువ్వు కూడా ఈ విశ్వాసం ఉంచి, ప్రభువా నా జీవితంలో కూడా అల్నాడు ఏ రీతిగా బాప్తిసమిచ్చే యోహాను నీ యొద్దకు శిష్యులను పంపినప్పుడు అద్భుతములు జరిగించావో, ఈరోజు ఈ సమయమందు మా జీవితంలో జరిగించండి అని ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. దేవుని సన్నిధానములో
ఆ రోజు జరిగించిన దేవుడు, ఆ రోజున్న దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. ఆ రోజు చేయగలిగిన దేవుడు ఈ రోజు కూడా చేయగల దేవుడు. ఆయన మారే దేవుడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఏకరీతిగా ఉన్నాడు ఆయన. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఈరోజు ఆయన సన్నిధికి వచ్చినటువంటి నీవు, నా జీవితంలో దేవుడు అద్భుతము చేస్తాడో చెయ్యడో, జరుగుతుందో జరగదో, రక్షణ కలుగుతుందో కలగదో, స్వస్థత వస్తుందో రాదో, ఉద్యోగం వస్తుందో రాదో, ఈ సమస్యలు పోతాయో పోవో, సంతానం అవుతుందో కాదో అని మనసులో సందేహాలున్నాయా? పాస్ అయితానో కానో, జ్ఞానం ఇస్తాడో ఇవ్వడో దేవుడు, మాకు సమాధానం వస్తుందో రాదో, నా భర్త మారుతాడో మారడో, నా భార్య వస్తుందో రాదో, నా పిల్లలు మారుతారో మారరో అని సందేహిస్తున్నావా? ఈరోజు యోహాను సందేహిస్తే ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. ఈరోజు నీ జీవితంలో మనందరి మధ్యలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. గొప్ప కార్యాలను జరిగించబోతున్నాడు. ఏ మాత్రము సందేహించకు, ఏ మాత్రము ఆలోచించకు. చేస్తాడు అనే మాట విశ్వాసముతో, ఊహించిన దానికంటే, నేను అడిగిన దానికంటే ఎక్కువ నా జీవితంలో ఇప్పుడే దేవుడు చేస్తాడు అని విశ్వాసం మాట పలికినట్లయితే దేవుడు మన మధ్యలో ఆయన కార్యములను జరిగించబోతున్నాడు. మన మధ్యలో ఆయన కార్యములను జరిగించబోతున్నాడు. యేసయ్యా, మా మధ్యలో జరిగించయ్యా నీ కార్యం. వారు రోగాల మీద చేతులు పెట్టుకున్నారు నాయన, వారు రోగాల మీద చేతులు పెట్టుకొని ప్రార్థిస్తున్నారు నీ సన్నిధిలో. కృపగల మా ప్రియా పరలోకపు తండ్రి, ఎంత శక్తిగల దేవుడవు. మాటతో కాక క్రియలో ప్రభువా నీ శక్తిని కనుపరిచినటువంటి దేవుడవు తండ్రి. యేసయ్యా, మనుషుల జీవితాలలో ఎదురైతున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలను బట్టి నాయన, రాబోవు వాడవు నీవు కాదా అని సందేహించకుండా, రాబోవు వాడవు నీవే అని వారి హృదయంలో విశ్వసించి, ఊహించిన దానికంటే, అడుగు వాటికంటే గొప్ప కార్యములను ఇప్పుడే జరిగించమని వేడుకుంటున్నారు. వారు రోగాల మీద చేతులు పెట్టుకున్నారయ్యా బిడ్డలు. అనేక రుగ్మతలతో ఉన్నారు, నొప్పులతో ఉన్నారు, తల మీద పెట్టుకున్నారు తండ్రి. అయ్యా, వారికి ఉన్నటువంటి అనారోగ్యతల మీద వారు చేతులు పెట్టుకొని, యేసయ్యా శక్తిగల దేవుడవు, స్వస్థపరచగల దేవుడవు, ఇప్పుడే మా మధ్యలో ఈ గొప్ప కార్యములను జరిగించండి. విశ్వాసముతో ప్రార్థిస్తున్న బిడ్డలయ్యా, ఈ గొప్ప కార్యములను జరిగించండి. నీ శాంతరమాని నీ పరిశుద్ధాత్మ అగ్నిని కుమ్మరించండి. మీ రక్తమును ప్రోక్షించండి. నీ గాయపడిన హస్తమును తాపండి నాయన. బిడ్డల నొప్పులను బాగు చేయి, రోగములు బాగు చేయి నాయన. స్వస్థపరచ, గర్భాలు తెరవండి నాయన. వారికి ఉన్న బాధ శోధన తొలగించండి నాయన.
నెమ్మది సమాధానం దయచేయండి. మానసిక రోగులను బాగు చేయండి ప్రభు. కడుపులో నొప్పి, నడుము నొప్పి, కాళ్ళ కీళ్ళ నొప్పులు ప్రభు, మెడ నొప్పి బాగు చేయమని అడుగుతున్నాం నాయన. ఎంతమంది బిడ్డలు క్యాన్సర్తో ఉన్నారో బాగు చేయండి తండ్రి. ఎయిడ్స్తో ఉన్న బిడ్డలను బాగు చేయండి ఆయన. ఎంతమంది బిడ్డలు చర్మ వ్యాధులతో ఉన్నారో ఇప్పుడే స్వస్థపరచండి. గుడ్డి వారికి చూపు నాయన, చెవిటి వారికి వినికిడి, మగవారికి మాటలు, కుంటి వారికి నడక, కుష్టి వ్యాధులకు శుద్ధి దయచేయమని అడుగుతున్నాం. కోట్లాది వందనాలు నాయన. జ్ఞానం లేని వారికి జ్ఞానం దయచేయండి ఆయన. ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. యవ్వన బిడ్డలకు మంచి జ్ఞానం, వివేకమును వారికి దయచేయండి. ఇప్పుడే నీ మహిమ శక్తితో ప్రభువా ఈ బిడ్డలను నింపడి నాయన. ఈ మందిరములో, మందిర ఆవరణంలో ఉన్న బిడ్డలను నాయన నీ గాయపడిన సదర రిషందర బారి ఖరాసి అలరమరమరమ ఉరియరందర శలరమ లైవ్ లో ఉన్న బిడ్డలను ఇప్పుడే తాకండి నాయన. ఇప్పుడే తాకండి నాయన. అనేక సంవత్సరాల నుంచి వివాహం కావడం లేదని ప్రభువా బాధపడుతున్న బిడ్డలను ఇప్పుడే తాకమని అడుగుతున్నాం తండ్రి. వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి. బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.